తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ మాటల్లో చెప్పండి. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసిన పాలన వల్ల తెలంగాణ సుభిక్షంగా ఉండేది. ఇప్పుడు చాలా కాంగ్రెస్ గవర్నమెంట్ గత 6 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. వాళ్ళ పాలన చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఉన్నట్టు ప్రజలందరూ అయోమయంలో ఉన్నారు. వాళ్ళు అసలు పాలన ఏ విధంగా చేస్తారో వాళ్ళకు కూడా అర్థమవుతలేదు. ఏమనంటే వాళ్ళ దేవుళ్ళ మీద ఒట్లేసి వాళ్ళ కేసీఆర్ గారిని తిట్టి అసలు మనం తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం వల్ల ప్రజలందరూ ఇప్పుడు ఆ పాలన గురించి ఎవరు నమ్ముతలేరు కాంగ్రెస్ గవర్నమెంట్ను. ఇప్పుడు మనకు ఉన్న పరిస్థితిలో మళ్ళీ కేసీఆర్ గారే రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల మనకు తెలంగాణకి ఏం మంచి మేలు జరిగేటట్టు భావిస్తలేరు ప్రజలు. మనకు కావాల్సింది మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలని గట్టి నమ్మకంతో ప్రజలందరూ ఉన్నారు. వీళ్ళ పాలన చూసి ప్రతి ఒక్కరు రైతులు, వృద్ధులు, పింఛన్దారులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతిరోజు కరెంటు పోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ గారు చూసిరు గతంలో. మా ఇంట్లో కూడా చిన్నపిల్లలు కరెంటు పోతుంది అనే పరిస్థితిలోకి వచ్చింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమిటి కరెంటు కష్టాలు కానీ, రైతులను చూడకపోడు, రైతు బీమా ఎత్తేసుడు, ఈ బస్సు ఫ్రీ అని పెట్టి ఆ ఆడోళ్ళు వాళ్ళదో లొల్లి ఇక్కడ ఈ పాలన అసలు ప్రజలు నమ్మలేని స్థితిలో ఉన్నారు. మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ మన తెలంగాణని అన్యాయంలోకి నెట్టే పరిస్థితిలో ఉన్నది. సరే, ఇప్పుడు మరి బీజేపీ పరిస్థితి ఎట్లుంది? ఇక్కడ బీజేపీ మన తెలంగాణలో అసలు ఉనికే లేని పరిస్థితి ఉంది. మనకు ఉన్నది ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. వీళ్ళకి మొన్న చూసినాం కదా వాళ్ళ దాని బీజేపీ ఏమున్నది తెలంగాణలో, బీజేపీకి ఏం ప్రస్తావనే లేకుండా ఉన్నది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు ఎట్లుండే? మా కేసీఆర్ గారు ఉంటే చాలా ఆయనే ఉన్నాడు అనే ఒక ధీమాతోటి ఇంట్లో తండ్రి ఉంటే పిల్లలకి ఎంత సుభిక్షంగా ఉండేదో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంత నిమ్మలంగా ఉండేది. ఈ 6 నెలల నుంచి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంది అనేది అయోమయంలో ఉన్న పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? మేము ఖచ్చితంగా కేసీఆర్ గారిని బలపరుస్తాం. ఆయన వెంటే మేము ఉంటాం.